వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో మైకిల్ కొసెలే అనే వ్యక్తితో శృతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్షిప్ కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైకిల్ కొసెలేకు శృతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హజ్రికాతో శృతి హాసన్ మరోసారి ప్రేమలో పడింది. ముంబైలో వీరిద్దరూ సహజీవనం చేస్తూ కాపురం పెట్టేశారు. ఈ జంట ఇన్ని రోజులు ఎంతో ఎంజాయ్ చేస్తూ గడిపారు. అయితే శృతి హాసన్ తాజాగా తన ప్రియుడికు బ్రేకప్ చెప్పిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని విభేదాల కారణంగా శృతి హాసన్ తన ప్రియుడికి దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా వీరిద్దరూ కూడా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో వీరిద్దరూ విడిపోయినట్టే అని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే శృతి హాసన్ బ్రేకప్ కు దర్శకుడునే కారణమని తెలుస్తుంది. తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో శృతి హాసన్ ఇటీవల ఓ వీడియో సాంగ్ లో యాక్ట్ చేసింది. అప్పటి నుంచే శృతి హాసన్ శాంతాను హజ్రికాల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది. వీరిద్దరూ విడిపోయారనే వార్త